గుడిలో మొక్కున్నాను, కెరియర్ మార్పు వచ్చింది. సో చాలా మార్పులు జరిగాయి. పర్సనల్ లైఫ్, నేను మా ఫాదర్కి అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండేటివి, ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలని మొక్కున్నాను. ఇవన్నీ జరిగేసరికి కొంచెం ఓకే. తర్వాత మిగతా వాళ్ళు చెప్పడం, తర్వాత నేను చదవడం, నాకు అందరికంటే నచ్చిన వ్యక్తి ప్రపంచంలోనే మా అమ్మ. సో నేను అమ్మవారికి మొక్కేటప్పుడు మా అమ్మ కనపడుతుంది, మా అమ్మతో మాట్లాడేటప్పుడు ఎక్కడో అమ్మవారు అనిపిస్తుంది. సో రెండింటికి తేడా లేనప్పుడు నాకు అది ఫిక్స్ అవ్వడం బెటర్ అని నాకు అనిపించింది. ద పర్సన్ ఐ లవ్ ద మోస్ట్ ఈజ్ మై మదర్, అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎ మదర్ ఈజ్ గ్రేట్ ఫర్ మీ. నాకు దేవుడిలాగా చూస్తాను. అందుకే అమ్మాయిలు అంటే అంత రెస్పెక్ట్ నాకు, లేడీస్ అంటే కొంచెం వెరీ వినయంగా విమృతతో మాట్లాడతాను నేను. ఎందుకంటే ఐ ఫీల్ ఇన్ ఎవ్రీ వే దే ఆర్ సుపీరియర్ టు మీ, సుపీరియర్ టు మెన్ అనేది నా ఫీలింగ్. సో మరి డివోర్స్ ఎందుకు అయింది సార్? అంటే ఇద్దరు కలిసి భావాలు కలవడం వల్ల కలుస్తారు. కొంతమంది ఆకర్షణ వల్ల కలుస్తారు, కొంతమంది మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కలుస్తారు, కొంతమంది మనకి ఎక్కువ అపోజిషన్ ఎక్కువ ఉందని కలుస్తారు. అపోజిషన్ ఎక్కువ ఉందని కలిసిన బాపతు నాది. ఎందుకంటే మా ఫాదర్ వచ్చి నేను నా కజిన్ సిస్టర్ని పెళ్లి చేసుకోవాలని కొంచెం నిర్బంధం పెట్టారు. నిర్బంధం అంటే ఆ అమ్మాయిని నేను చెల్లెల్లాగా చూశాను, సో కాబట్టి నేను చేసుకోలేకపోయాను. సో దాంతో మాకు గొడవలు జరిగాయి. తర్వాత నేను అప్పుడు నన్ను నచ్చిన ఒక అమ్మాయిని చేసుకున్నాను. చేసుకున్నప్పుడు 22, నాకు అమ్మాయికి 18. సో పెళ్ళైన తర్వాత ఇద్దరం ఇంకా నేర్చుకునే ఏజ్లో ఉన్నాం, ఇంకా పరిపక్వత రాలేదు, నేర్చుకునే పరిస్థితిలో ఉన్నాను. నేను నేర్చుకునేది సినిమా ఇండస్ట్రీ గురించి నేర్చుకున్నాను, తను నేర్చుకునేది కార్పొరేట్ లైఫ్ నేర్చుకునేది. సో షీ వాంటెడ్ టు ఫ్లై. సో తను బయట దేశాలు చూడాలి, నేను ఐ వాంట్ టు బికమ్ ఎ కెరియర్ ఉమెన్ అనే ఫీలింగ్ వచ్చింది. తన రెక్కలు నేను ఎందుకు కత్తిరించాలి అని నాకు సినిమా ఇండస్ట్రీలో నేను మెల్లగా అప్పటి వరకు నేను కొంచెం డబ్బు సంపాదించి నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి చదువుకుంటాను, నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమెరికాలో చదువుకోవాలని ఒక ఫీలింగ్. బట్ ఇండస్ట్రీలో ఒక అడుగు పెట్టినప్పటి నుంచి ఇది ఒక ఊబిది, దీంట్లో కొరుకుపోతూ వచ్చి దీని మీద లవ్, దీని మీద ప్రేమ, దీని మీద వాత్సల్యం, దీని మీద కసి పగాలు అన్నీ పెరిగిపోవడం ఎక్కువ అయిపోయింది. సో మా పెరుగుదల కొంచెం రెండు డైరెక్షన్లో వెళ్ళినప్పుడు తను నన్ను ఆపడం న్యాయం కాదు, నేను తను ఆపడం న్యాయం కాదు. సో ఇద్దరం చేయి పట్టుకుని వెళ్ళి విడాకులు తీసుకున్నాము. ఆ విడాకులు అడిగిన జడ్జి పిచ్చా మీకేమన్నా అడిగాడు, అలాగే తీసుకున్నాం. ఈ రోజుకి షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజుకి నా భార్య తను ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. ఈ రోజుకి వాళ్ళ భర్త నేను చాలా క్లోజ్గా ఉంటాం. ఇది నా నిజంగా చాలా గొప్ప ఆలోచనలు ఉన్నాయండి. అయితే ఇంకొకసారి టీనేజ్లో 17 అంటే 17 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీలో వచ్చారు. అప్పుడు అంటే అమ్మ కోసం ఇది చేయాలి అది చేయాలి అనే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి, కొన్ని నెరవేరుతాయి. సో అమ్మ కోసం మీరు అనుకుంది చేశారా? నేను ఫస్ట్ సంపాదనతో మా అమ్మకి చీర కొనిపెట్టానండి. సో అది ఫస్ట్. ఇది ఈ రోజు కూడా మా అమ్మ నాతోనే ఉంటుంది. ఈ రోజు కూడా నాకు చేతిలోకి ఏదైనా డబ్బు వస్తే అమ్మకి ఏం కొందామని ఫస్ట్ ఆలోచన వస్తుంది. ఆ తర్వాత పెళ్ళడానికి కానీ ఏది కానీ అంటే అది ఇంకా పోలేదు మైండ్లోంచి, ఇంకా అమ్మ నంబర్ 1 అన్న విషయం పోలేదు. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? నేను చిన్నప్పుడు అంటే ఒక 25 ఏట వరకు నేను చాలా మ్యాప్లు గీసుకున్నాను, చాలా ప్లాన్స్ చేసుకున్నాను. బట్ ప్రతి ప్లాన్ ఎంత దారుణంగా దరిద్రంగా ఫ్లాప్ అయిందంటే మామూలుగా కాదు. సో అప్పటి నుంచి నేను నో ప్లాన్స్, నో గేమ్స్, నో చార్ట్, నో మ్యాప్స్, ఎలా వెళ్తే అలా వెళ్తే అప్పుడు అది విధంగా సేఫ్గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అది నేను చేయాల్సిన సినిమా కాదు, ఎందుకు నాకు వచ్చిందో కూడా నాకు తెలియదు. లాస్ట్ మినిట్లో నేను ఆ సినిమాలో భాగం అయ్యాను. బట్ ఆ సినిమా నాకు ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ 5 yearsగా రాని ఒక పేరు ఆ సినిమాలో వచ్చింది. మరి దీన్ని ఏమంటారు మీరు? ఇది ప్లానా, గేమా, ఏమిటి, మ్యాపా, చార్టా, ఏం నథింగ్, ఇది రాత. ఎగ్జాక్ట్లీ. సో గో విత్ ద ఫ్లోకి నేను అలవాటయ్యాను. అండ్ ప్లస్ ఈ సీరియల్ కూడా నేను అసలు సీరియల్ చేయకూడదు అనుకున్నాను. నేను ఐ డి నాట్ వాంట్ టు డూ ఇట్ అనదర్ 5 years వరకు. ఎందుకు సీరియల్ చేయడం, సినిమాలో బిజీగా ఉన్నాం కదా అని చాలామంది చెప్పారు. మీరు సీరియల్ చేస్తే సినిమాలు రావండి మీకు, అవి విని చాలా విషయాలు చాలా విధాలుగా చెప్పారు. నాకు ఎందుకో ఈ కథ వినగానే నాకు ఇట్స్ అ నైస్ థీమ్. ఎందుకంటే పెళ్లికి రెడీగా ఉన్న పిల్లలతో విడిపోయిన ఇద్దరు తల్లిదండ్రులు, సో వాళ్ళిద్దరు కలుసుకుంటారా లేదా, పిల్లల గురించి పెళ్లి గురించి ఆలోచించాలా లేక వాళ్ళిద్దరు కలుసుకోవడం గురించి ఆలోచించాలి.
సో ఇట్స్ అ ట్రికీ సిచ్యువేషన్. ఎందుకంటే ఈరోజు 20 సంవత్సరాలు కలిసి కూడా సడన్గా మన ఇద్దరికి సెట్ అవ్వడం లేదు, విడిపోదాం అనే రోజులు ఇవి. స్పాట్ డెసిషన్స్ ఎగ్జాక్ట్లీ. బట్ స్పాట్ డెసిషన్స్ కూడా ఒక్కోసారి 20 సంవత్సరాలకు ఉడుకుతూ కూడా వస్తుంటాయి. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను వదిలేస్తాను రా అని మైండ్లో మనం పెళ్ళం అనుకుంటూ ఉంటుంది, నాకు కూడా నేను వదిలించుకుంటాను నేను వాడు అనుకుంటుంటాడు. బట్ బయట ఎవరు చెప్పరు. నన్ను అడిగితే కష్టము ప్రాబ్లము ఉన్న మ్యారేజ్లోంచి బయటపడడం కంటే ఉత్తమం వేరేది లేదండి. ఉండి ఒకరినొకరు చంపుకునే పరిస్థితికి రావడం కంటే నిజం. బీ అపార్ట్ అండ్ బీ ఫ్రెండ్స్, బీ టుగెదర్ అండ్ ఎనిమీస్ అనేది రాంగ్. సో ఐ సీరియస్లీ చాలామంది నేను మొదట డివోర్స్ అయినప్పుడు నీకు ఎందుకు ఎలా రా ధైర్యం వచ్చిందని అడిగారు తప్ప నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావని ఎవరు అనలేదు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి, చాలా మందికి మైండ్లో ఉంది అది. సో అయితే స్త్రీలకు ఇంత మంచి రెస్పెక్ట్ ఇస్తారు మీరు, తర్వాత లైఫ్ పార్ట్నర్ అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన మీకు రాలేదా? చేసుకున్నాను, అందుకే అన్నాను కదా మా వైఫ్ తను బాగా ఫ్రెండ్స్గా ఉంటారు. సో పెళ్ళైంది. తను ప్రొడ్యూసర్ అండ్ రైటర్ అండి. మై నేమ్ ఇస్ మంగతాయారు సీరియల్ ఉంది కదా, దానికి తనే రైటర్ అండ్ ప్రొడ్యూసర్. సో తను క్రియేటివ్ ఫీలింగ్తో ఉన్న మనిషిని నేను స్క్రీన్ ప్లే డైలాగ్స్ అవన్నీ మాట్లాడి నేర్పించి తనకు మైండ్లో సింక్ అయ్యి, ఎందుకంటే తను కూడా సినిమాని లవ్ చేయాలన్న ఒక తాపత్రయం. ఎందుకంటే 2 people in love don't look at each other, both look in the same direction. 4 కళ్ళు ఒకే చోట చూస్తే, ఒకే దిశ కేసి చూస్తే జీవితం ఇంకా స్మూత్గా ఉంటుంది. ఒకరి కళ్ళలో ఒకరు చూడడం ప్రయోజనం ఏముంది చెప్పండి. అవును. ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ బిజీగా మీకు? అంటే ఈ సీరియల్ని ఒప్పుకున్నారు, చేస్తున్నారు, ఇంకా ఆఫర్ వస్తే తర్వాత లేదండి ఒక 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నాను. బట్ దానికి ఈ డేట్స్ అవి అన్నీ చూసుకొని తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. బట్ వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వస్తే బెటర్, నా దగ్గర నుంచి రావడం కంటే. ఈరోజు ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళ మాటలను మనం వీ హ్యావ్ టు గివ్ దమ్ రెస్పెక్ట్. సినిమా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్మెంట్ చేస్తుంటారు. ఆ తర్వాత నేను దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడున్న మూవీస్లో మీకు నచ్చిన మూవీ నడుస్తున్నాయి కదా? అదే ఈ మోహిని సినిమాలో కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అది. సో సినిమా చూస్తే మీకు తెలియాలి, ఎందుకంటే క్యారెక్టర్ గురించి నేను మాట్లాడకూడదు. బట్ ఉన్న దాంట్లో అది కొంచెం బెటర్ క్యారెక్టర్. ప్లస్ సిద్ధార్థ్ సినిమాలో వండర్ఫుల్ రోల్. ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ హిందీ సినిమాలో చేస్తున్నాను. సో అకార్డింగ్ టు సిద్ధార్థ్ దీని తర్వాత సినిమాలో హిందీ సినిమాలు మీకు ఎక్కువైపోతాయి సార్ అని అన్నాడుతాను. బట్ ప్రేమతో అన్నాడని నేను అనుకుంటున్నాను. మీరు హిందీ యాక్టర్ లాగా ఉంటారని తను అన్నాడు. నేను అప్పుడప్పుడు అంటుంటాడు, నేను అప్పుడప్పుడు జోక్ చేసి సిద్ధార్థ్ అని అంటుంటాను. సో చూద్దాం, వెల్సి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నో ప్లాన్స్. ఇది ఎలా హిందీలో అయితే మీ డైలాగ్స్ మీరేనా? లేదండి, లేదు. నేను అంటే నాకు కొంచెం ట్రైనింగ్ కావాలి, నాకు టైం కావాలని అడిగాను. వాళ్ళు కొంచెం తొందరగా సినిమా రెడీ చేయాలన్నారు. సో తమిళ్ తెలుగు వరకు నేను మాట్లాడాను, హిందీ ఇంకోసారి మాట్లాడించాను. అంటే ఫుల్ సాటిస్ఫైడ్, అనుకున్నది రీచ్ అయిపోయారు మీరు. ఇంకొకటి విధి ఎలా తీసుకెళ్తే అలాగా. నేను రీచ్ అయ్యానని మాత్రం అంటాను, అనుకున్నది రీచ్ అయ్యాను అనలేదు. ఎందుకంటే నేను అనుకోవడం మానేశాను. ఏదో టార్గెట్ పెట్టుకుంటే 100% దాన్ని రీచ్ అవ్వండి. లేదు, ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాదు నాకు. నేను నమ్మరు మీరు, ఫస్ట్ నేను బ్రహ్మాండమైన కారు, ఎవరి దగ్గర లేని కారు నా దగ్గర ఉండాలని అనుకున్నాను. ఓ రేస్ కార్ కొన్నాను. అందరూ 5 లక్షలు, అప్పుడు 80s 80sలో అందరూ 5 లక్షలు పెట్టి కారు కొంటే నేను 12 లక్షలు పెట్టి వేసి స్పోర్ట్స్ కార్ కొన్నాను. 4 రోజుల వరకే. ఆ తర్వాత నేను ఎందుకు అంత ఖర్చు పెట్టాను, నాకు నా మీదే కొంచెం అసహ్యంలాగా పుట్టింది నాకు. అంటే చూపించుకోవడానికి ఏమిటి, వై డిడ్ ఐ డూ దట్ రాంగ్, ఆ కసితో ఎందుకు ఆ పని చేశాను. దాని మీద మోజు పోయింది. ఎందుకంటే ఆ తర్వాత ఎక్కడ చూసినా కారు లేక కష్టపడేవాళ్ళు, కారు ఎక్కడన్నా ఆగిపోయి నిలబడేవాళ్ళు చూస్తుంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకు ఇటువంటి ఫీలింగ్స్ అని నేను ఆ తర్వాత ఇల్లు కొనాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు హ్యావ్ అ హౌస్ కొన్న సంవత్సరానికి మొత్తం మరమ్మతులన్నీ చేసి అంతా ప్రిపేర్ అయ్యే టయానికి దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సో అందుకే గోల్స్ అనేది మనం పెట్టుకోకూడదు. గోల్స్ రీచ్ అయితే ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాదు. అండ్ బీచ్ హౌస్ ఒకటి కొనాలనుకున్నాను. చెన్నైలో బీచ్ హౌస్ కొన్నాను. బీచ్ హౌస్ కొని ఫ్యామిలీతో అంతా రిలాక్స్ అయ్యి బాగా ఎంజాయ్ చేయాలి. కరెక్ట్గా బీచ్ హౌస్ కొన్న తర్వాత డైవర్స్ అయింది. సో ఒంటరిగా బీచ్లో కూర్చొని సముద్రాన్ని చూసేవాడు. సో గోల్ రీచ్ అవ్వడం మంచిది కాదు. బెటర్ కీప్ గోల్స్ దట్ ఆర్ అవే. ఎంత దూరంలో ఉంటే గోల్స్ అంత దూరం పెట్టుకోవడం బెటర్.
సో ఎందుకంటే దానికోసం కష్టపడుతూనే ఉంటాం. అంటే కళలనేవి పెద్ద పెద్దగా కనాలి కానీ ఎస్ రీచ్ అవ్వకూడదు. రీచ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్లా ఉంటుంది పిరమిడ్, టాప్ తర్వాత ఏం లేదు, మళ్ళీ జారడమే. సో క్లైంబ్ అవ్వడం బెటర్, క్లైంబ్ అవుతూ ఉండడం బెటర్. సో ఎలా అనిపించిందండి మూవీస్ తర్వాత సీరియల్స్ చేసినప్పుడు? అరే అంటే కొంతమంది అన్నారు సీరియల్స్ వచ్చిన తర్వాత మూవీస్ లో ఆఫర్ అంటే నాకు ఇది కొత్త కాదండి, నేను ఆల్రెడీ సీరియల్ చేశాను. నేను నా ప్రొడక్షన్లో నేను సీరియల్ ప్రొడక్షన్ 2002లో స్టార్ట్ చేశాను. 9 సీరియల్స్ చేశాను ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్, అంటే మా వైఫ్ ప్రొడక్షన్లో. మా ఇంటి మహాలక్ష్మి అనే సీరియల్ ఆల్మోస్ట్ 700 ఎపిసోడ్స్ వెళ్ళింది, దాంట్లో నేనే హీరో. సో సీరియల్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ చేశాను. ఇదే 7 o'clock జెమినీలో 7 o'clockకి అది వచ్చింది, అది బాగా సక్సెస్ఫుల్ అయింది దేవుడి దయ వల్ల. ఇది కూడా సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సురేష్ గారు, మీ టైంని వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించారు. ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు? ఏం చేస్తున్నారు? ఎలా బిజీగా ఉన్నారు? కాస్త బిజీగా ఉన్నాను. అంటే తెలుగులో నాతిచ్చ రామి అనే సీరియల్ చేస్తున్నాను, తమిళ్లో 3 సినిమాలు చేస్తున్నాను. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ త్రిషతో సినిమా చేశాను, మోహిని అనే పేరుతో సినిమా తమిళ్ తెలుగు చేస్తున్నారు. సో దానికోసం బ్యాంకాక్ షూటింగ్ కూడా వెళ్ళొచ్చాము రీసెంట్గా. సో ఇది జరుగుతుంది. స్వచ్ఛమైన తెలుగు మీది. అయితే 1980sలో ఎక్కువగా తమిళే చేశారు సార్, ఎందుకు? అవునండి, అప్పుడు తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండేది. సో 80sలో ఆ విభాగం స్టార్ట్ అయింది. నేను ఇండస్ట్రీకి రావడం 1981లో ఒక తమిళ సినిమాతో పరిచయం అయ్యాను నేను అని అందరు అనుకుంటారు. బట్ యాక్చువల్గా తమిళ సినిమా కాదండి, రామదండు అనే ఒక సినిమా అండి. అది మురళీమోహన్ గారి హీరో. దాంట్లో నాది చాలా చిన్న పాత్ర, అప్పుడు నూనెకు మీసాలు 16 ఏళ్ళ ఉంటుంది నాకు. సో దట్ ఈస్ యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత చేసిన సినిమా వచ్చి జగమొండి అని సోహన్ బాబు గారి హీరో, నెక్స్ట్ హీరో రాజ్ కుమార్, 3వ హీరో నేను. సో దాంట్లో ఒక సాంగ్. సో ఇది నా 2వ సినిమా. 3వ సినిమా పన్నీర్ పుష్పంగళ అని ఒక తమిళ సినిమా, బట్ అది బ్రహ్మాండమైన సక్సెస్ చూసింది కాబట్టి నా కెరియర్ తమిళ్లో అలా కంటిన్యూ అయింది. సో 1980s ఫుల్గా తమిళ్లో కంటిన్యూ అయ్యాను. తెలుగుకు రావడానికి కారణం ఏమిటంటే యాక్చువల్గా తమిళ్లో ఒక లవర్ బాయ్ అనే ముద్ర పడిపోయి దాంట్లోంచి బయటపడలేకపోయాను. నాకేమిటంటే నేను యాక్టర్ కావడానికి వచ్చాను, స్టార్ అవడానికి రాలేదు. మైండ్లో చిన్నప్పటి నుంచి నేను ఫిక్స్ అయిన మ్యాటర్ ఏంటంటే సినిమాకి రావాలని. ఏ క్యారెక్టర్ ఏదో ఒకటి సినిమాకి వచ్చేయాలని ఆ తాపత్రయంతోనే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను, డాన్స్ అసిస్టెంట్గా చేశాను, ఎడిటింగ్ అసిస్టెంట్గా చేశాను. ఇవన్నీ జరుగుతున్నాయి సైమిల్టేనియస్గా ఇది సినిమా కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి. సో 17వ ఏట నేను ఈ పన్నీర్ పుష్పంగళ చేశాను. పన్నీర్ పుష్పంగళ అయ్యి అది పెద్ద హిట్ అయ్యే వరకు కూడా నేను ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ విషయాలు కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే అది హిట్ అవుతుందో లేదో తెలియదు, సినిమా బాగా ఆడుతుందో తెలియదు, బాగా ఆడకపోతే మనకి ఏదైనా ఒక బ్యాకప్ ఉండాలని నేను ఇవన్నీ కంటిన్యూ చేశాను. అప్పుడే మా ఎడిటర్ అనేవాడు, సినిమా ఆడకపోతే నీకు చేతిలో విద్య ఉంది, పర్లేదు, నువ్వు బతికేస్తావు అని చెప్పి. ఏంటి సార్ ఎడ్యుకేషన్ ఏంటో? అప్పుడు నాది +2 అండి. +2 అంటే నేను సినిమా షూటింగ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి +2 ఫినిష్ చేశాను నేను. సో గ్రేట్ కాదు, ఏదో చచ్చి ఫినిష్ చేశాను. నా ఫ్రెండ్స్ అందరూ ఆ తర్వాత IIT, IIM, పిలాని ఇట్లా అమెరికా ఇలా వెళ్ళి చదువుకోవడాలు ఇవన్నీ చేయడం. ఆ తర్వాత నాకు రోషం రావడం, వాళ్ళందరూ నన్ను చదువుకోవడానికి ఫోన్లో పిలవడం, దాంతో నేను కోపం వచ్చి ఆ తర్వాత BCom MBA కూడా చేశాను అనుకోండి, వేరే విషయం. బట్ సో ఇలా బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్ని చేసి ఆ తర్వాత తమిళ సినిమా హిట్ అయిన తర్వాత తమిళ్లో బాగా కెరియర్ బాగా కొనసాగింది. లవర్ బాయ్ అనే ఇమేజ్ నుంచి బయటపడాలని నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. అది పుట్టింటి పట్టుచీర సినిమాతో. అంటే పుట్టింటి పట్టుచీర ముందు ఒక 2-3 తెలుగు సినిమాలు చేశాను. ఇది జడగంటలని, ఆ తర్వాత 1-2 సినిమాలు జ్ఞాపకం లేదు చేశాను నేను. బట్ 90sలో 91 అలా బిగినింగ్లో పుట్టింటి పట్టుచీరతో స్టార్ట్ అయింది మళ్ళీ నా తెలుగు కెరియర్. అక్కడ నుంచి మామాశ్రీ, చిన్న కోడలు, ఈ 3 ఒకేసారి 1 month గ్యాప్లో రిలీజ్ అవ్వడం, 3 సినిమాలు హిట్ అవ్వడం, నా తెలుగు కెరియర్ స్టార్ట్ అయింది. సో ఆ మధ్యలోనే మ్యారేజ్ అయిందండి? మ్యారేజ్ ఎప్పుడైంది సార్? మ్యారేజ్ తమిళ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే అయింది. అయింది. ఆ మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. సో బాబు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అప్పటికి అడిగాను నేను, నీకు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఏమన్నా ఐడియా ఉందా అని అంటే, దయచేసి నన్ను వదిలేయండి డాడీ అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను పెద్ద టెన్షన్ వాడు పడ్డాను దానికి. ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ దట్
తనకి వేరే అప్రోచ్ ఉంది, తనకి హ్యాజ్ అ డిఫరెంట్ అప్రోచ్ టు లైఫ్. అంటే సినిమా ఇండస్ట్రీకి లోకి రావడం అనేది గ్యాంబ్లింగ్ అండి. దానికి ఒక సపరేట్ మెంటాలిటీ ఉండాలి, దానికి ఒక మైండ్ సెట్ వేరే ఉండాలి. నాకు మంత్ పడితే నాకు నేను అనుకున్నది జరగలేదే, నేను పద్ధతిగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నానే, దానికి భంగం కలుగుతుంది అనేవాళ్ళు డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వలేరు. ఏది ఎనీథింగ్ ఆర్టిస్టిక్. ఎందుకంటే ఒకడు పెయింటర్, చిత్రకారుడి పెయింటింగ్ వచ్చి చాలా డబ్బులు పోవాలంటే, అమ్ముడు పోవాలంటే వాడు ఆకలితో పెయింట్ చేసి ఉండాలంట అంటారు జనరల్గా. వాడి పెయింటింగ్కి భయంకరమైన డబ్బు రావాలంటే వాడు చచ్చిపోయి ఉండాలంట. సో అంత అర్పణం చేసుకుంటే తప్ప యూ డోంట్ గెట్ అవుట్ ఆఫ్. అన్ని కష్టాలు ఉంటాయి ఆర్ట్లో. అది ఏ ఆర్ట్ అయినా కానివ్వండి, సింగింగ్ కానివ్వండి. ఎందుకంటే పాట నేర్చుకొని బ్రహ్మాండంగా పాడగలిగిన వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారు, బట్ కొంతమందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. అట్లాగే కొన్ని లక్షల మంది సినిమా ఆర్టిస్ట్ కావాలని వచ్చిన వాళ్ళల్లో ఒక 10 మంది హీరోలు అవుతున్నారు. ఆ 10 మందిలో ఒక మనిషి సూపర్ డూపర్ స్టార్ అవుతున్నారు. సో దానికి ఇదంతా గ్యాంబ్లింగే. సో ఈ గ్యాంబ్లింగ్ మెంటాలిటీ వాడికి రాలేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంతే. అవునా? అమెరికాలోనే సెటిల్డ్. ఏం చేస్తున్నారండి బాబు? యాపిల్ బీజ్ అనే ఒక ఫాస్ట్ ఫుడ్ ఫర్మ్కి ఏరియా మేనేజర్గా ఉన్నాడు. ఇట్స్ వెరీ పాపులర్ ఫర్మ్. సో అక్కడే సర్వర్గా స్టార్ట్ అయ్యి, వెయిటర్గా స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు నౌ ఈజ్ కమ్. అలాగే తనని కంపల్సరీగా నేను వాళ్ళమ్మ ఈ విషయంలో కలిసికట్టుగా ఉండి ఎంబీఏ పూర్తి చేసేవరకు వదలలేదు. మొత్తానికి ఎంబీఏ పూర్తి చేశాడు. ఎక్కడ వెయిటర్గా స్టార్ట్ అయ్యాడు అక్కడే ఏరియా మేనేజర్గా ఉన్నాడు. అది ఒక సంతోషం. ఎందుకంటే 17వ ఏట నేను నా లైఫ్ యాజ్ అ వర్కింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ స్టార్ట్ చేశాను. వాడు అలాగే 17వ ఏట స్టార్ట్ చేశాడు. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. దట్ యూ లర్న్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్ వెరీ క్విక్లీ. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో సార్, స్టార్టింగ్ నుంచి కూడా మీరు అంటే 1980s నుంచి కూడా చూస్తున్నారు ఇండస్ట్రీని కదా. సో వేరియేషన్ ఏమైనా ఉందా? తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, తమిళ ఇండస్ట్రీలో అయితే చాలా ఎక్కువ చేశారు కాబట్టి ఏం అబ్జర్వ్ చేశారు టెక్నాలజీ పరంగా? యాక్చువల్గా మీరు లెక్కగా చూసుకుంటే తెలుగు సినిమాలు ఎక్కువ చేశాను. అంటే టోటల్గా 290 సినిమాల దాకా చేశాను. దాంట్లో 100కి పైగా తమిళ్ చేశాను. మిగతావన్నీ తెలుగు సినిమాలే. ఒక 5-6 మలయాళం సినిమాలు, ఒక 3 కన్నడ సినిమాలు చేశాను. బట్ మెయిన్లీ ఇప్పుడు రీసెంట్గా సిద్ధార్థ్ పుణ్యం అని ఒక హిందీ సినిమా కూడా చేశాను నేను. మన సిద్ధార్థ్ నేను కలిసి దాంట్లో డాక్టర్ క్యారెక్టర్, సైకాట్రిస్ట్ క్యారెక్టర్ చేస్తాను. మంచి క్యారెక్టర్. ఇట్స్ హిందీ ఫిల్మ్. హిందీ అండ్ తమిళ్ 2 సినిమాలు. తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఒక 2 months బ్యాక్ షూటింగ్ పూర్తయింది. సో ఇట్లా నా కెరియర్లో ఎక్కువ తెలుగు సినిమాలు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను, ఎక్కువ ఇక్కడే ఉంటున్నాను. 18 years అయింది ఇక్కడికి వచ్చి. బట్ ఇంకా చాలా మంది నేను మద్రాస్ నుంచి వస్తున్నాను అనుకుంటుంటారు. బట్ ఐ లివ్ హియర్, ఐఎమ్ రైట్ హియర్. చెన్నైకి వెళ్ళి వర్క్ చేసి తిరిగి వస్తుంటాను. సో నాయుడు గారి పుణ్యమాన్ని నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. సో అది కూడా ఆయన సెలవే. ఏమడిగారు మర్చిపోయాను. వేరియేషన్ అందరూ అదే అడుగుతుంటారు. బట్ ఒకటండి, నేను అంటే చాలా మంది ముసలోళ్ళు ఏమంటుంటారంటే ఆ కాలం చాలా బాగుందని అంటుంటారు. నేను ఇంకా ముసలోడని ఫీల్ అవడం లేదు కాబట్టి టెక్నాలజీ పరంగా చాలా ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా మనం ఈ టైంలో చూసి ఎట్లా అబ్బా అన్నాము, అలాగే ఆ టైంలో గులేబ్ బాకేవళి అది గొప్ప. అప్పుడు కూడా ఇప్పుడు మన మార్క్స్ బాట్లే, అజయన్ విన్సెంట్ వీళ్ళందరూ అప్పుడే చరిత్రలు సృష్టించారు. సో ఆ టైంకి వాళ్ళు చరిత్ర సృష్టించారు, ఈ టైంకి వీళ్ళు చరిత్ర సృష్టిస్తున్నారు. ఆ టైంలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఈ టైంలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఆ టైంలో మంచి సినిమాలు తీసి మిగతా వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. చెడ్డ సినిమాలు తీసి మిగతా వాళ్ళ సినిమాలు బాగాలేదనే వాళ్ళు ఉన్నారు. ఈ టైంలోనూ సేమ్. సో కాలం మారిందే తప్ప మెంటాలిటీలు మారలేదు, టెక్నిక్ మారింది. బట్ అప్పుడు బ్రహ్మాండమైన టెక్నిక్ ఇప్పుడు మనకి అంతేనా అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు బ్రహ్మాండమైన టెక్నిక్ ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఇంతేనా అనిపిస్తుంది. సో టైమ్స్ చేంజ్ బట్ పీపుల్ డోంట్ చేంజ్. టెక్నాలజీ చేంజెస్ బట్ ద అప్రోచ్ డజంట్ చేంజ్. మీకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో వచ్చారు. సో మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యారా? అంటే నేను యాక్ట్ చేయాలి అన్నారు కానీ హీరోనే అయిపోయారు కదా మీరు. సో అంటే అప్పుడు కుటుంబ పరిస్థితులు కొంచెం కష్టంగా ఉండేటువంటి. నేను యాక్టర్ అయితే చాలు అని అనుకునేవాడిని. ఏదో పేరెంట్, మై ఫాదర్ ఇస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సినిమా తీసి కొంచెం బాగా నష్టపోయారు. అంటే అప్పటి వరకు 32 సినిమాలు తీశారు. బట్ చివరి సినిమా బాగా నష్టపోయేసరికి నేను సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. అండ్ మెయిన్గా నేను ఫారెన్ వెళ్ళి చదువుదాం అది నా ఆశలు ఉండేటివి. బట్ అవన్నీ వచ్చి నేను పక్కన పెట్టి నేను సినిమా ఇండస్ట్రీకి రావాలనే
ఒక దృక్పథం ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో వర్కౌట్ అయితే డెఫినెట్గా మనం సంపాదించవచ్చు, అవును. ప్లస్ అది మనకు నచ్చిన విద్య, నచ్చిన వృత్తి కదా అని ఒక ఫీలింగ్. సో దీంట్లో ఎలాగైనా రాణిస్తాను, ఏదో ఒక రంగంలో రాణిస్తానని ఒక ఐడియాతోనే దిగాను. దేవుడి దయ వల్ల హీరో అయ్యాను. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటున్నాను. ఐఎమ్ హ్యాపీ. అంటే ఇప్పుడు గోల్ అనేది ప్రతి ఒక్కరు చిరంజీవి కాలేరండి. ఓకే, అలాగే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాలేరు. బట్ మనకి దేవుడు ఏమి ఇచ్చాడో దాంట్లో ఎగ్జాక్ట్లీ దాంట్లో మనం తృప్తి పరుచుకొని మనం దాంట్లో మనకి ఇచ్చిన మన ఆపర్చునిటీలో మ్యాక్సిమం ఏం చేయగలం అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. సో నేను అరే మనం అది అవ్వలేదే అని మనం ఆలోచించడం కంటే అరే మన పొజిషన్కి చాలా మంది రాలేదే, నాకంటే టాలెంట్ ఉంది డెఫినెట్గా. సో అట్లా నేను ఐ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్. ఒకటే నేను ఒక విషయం, ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఏమిటంటే కర్మ సిద్ధాంతం అంటారో ఏమంటారు కానీ, మార్నింగ్ లేచిన వెంటనే థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అని ఒక మాట అనుకుంటే అండి మన జీవితం చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. ఎందుకంటే చాలదు అనుకుంటే చాలకుండానే ఉంటుంది, ఎంత వచ్చినా చాలదు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి అడిగాడు వాట్ ఈజ్ రిచ్, మితమేముంది, వాట్ ఈజ్ పాపులర్. ఇప్పుడు ఇక్కడ కాలుదనేవాడు ఉంటే తలదనేవాడు ఉంటాడు. ఓకే, అప్పుడు ఒకప్పుడు 100 కోట్లు అంటే అమ్మో ఏం కలెక్షన్, ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు ఇప్పుడు. సో అంత లేదు కదా. సో ఉన్నదానికి తృప్తి పడడం, ఉన్నదానికి సార్థకం చేసుకోవడం, ఉన్నదానికి సంతోషించడం వెరీ ఇంపార్టెంట్. శ్రీకాళహస్తిలో జన్మించారా సార్? అవునండి. ఎవరిని నమ్ముతారు దేవుణ్ణి? ఏ దేవుణ్ణి నమ్ముతారు? మా అమ్మని అప్పుడప్పుడు మర్చిపోయి అడుగుతుంటాను, మా కులదైవం ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి అంటుంటుంది. బట్ నేను పర్సనల్గా అమ్మవారిని ఎక్కువ నమ్ముతాను. ఎందుకంటే నా జీవితంలో చాలా మార్పులు అమ్మవారి సినిమా చేసిన తర్వాత వచ్చాయి. అమ్మవారి సినిమా చేసేటప్పుడు అమ్మవారి మీద పెద్దగా ఒక ఐడెంటిటీ లేదు కానీ, బట్ ఆ సినిమా తర్వాత చాలా పర్సనల్గా మార్పులు చాలా జరిగాయి. సైనస్ ప్రాబ్లంతో చాలా బాధపడేవాడిని. మొక్కుకున్నాను. తర్వాత ఒక పెద్ద మనిషి పసరు అమ్మవారి గుడిలో ఇచ్చారు. టోటల్గా హాయ్, నేను ఆమ్ని. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.